నారాయణ మదన్మయానం ఆద్యస్థన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగరీగళం ప్రణమామి మూర్ధనం భూతం సరస్య మహదాహయ భట్టనాద శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాన్ విరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం పురుకేశ చంద్రజలదిం గోవింద పురాదికో భట్టార్య నిగమాంత యోగ జగదాచార్యో శ్రీకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదికాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగ్ అమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వేరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవతవే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పరవక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర దిమ్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయమాశ్రిత పాదదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సైవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ షటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం తిరువరిదినాడెన్నం தென்குருகூர் என்னும் மரவினியவன் பொருணல் என்றும் அருமறைகள் நன்றாதி செய்தார் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்த மனத்தாலும் வாயாலும் வன்குருவோர் பேணும் தினத்தாரில் எல்லாதிரைந்தேர்ந்த நத்தாலும் ஏதும் புரியவில்லேன் என் தை சடகோபன் பாதங்கள் யாம் உடைய 10 தேர்ந்த பெருங்கீர்த்தீரமான் சுமனகன் வாயந்த மலர்பாதம் வழங்க பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலிரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் 1000 ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளத்தாய் இரமானுசம் மிக்க விரை நிலையம் மையாமையன் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் ஓய்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோர் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜெயத திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మాధుని గూర్చినటువంటి దశకం చాలా అద్భుతమైనటువంటి దశకం. మామూలుగా మనం శ్రీరంగం వెళ్ళినప్పుడు కూడా ఆయా దివ్య దేశాలలో ఆయా ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన పదులని సేవించేటప్పుడు సో ఈ కంగుళం పగలం అనేటువంటి దాన్ని చక్కగా సేవిస్తారు. మనందరం అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆ సన్నిధిలో కూర్చొని ఆ మండపంలో కిలి మండపంలో అక్కడ కూర్చొని దీన్ని సేవించడం అనేటువంటిది ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ ఈ దశకాన్ని పఠించడం అనేటువంటిది ఒక అద్భుత సంప్రదాయంగా పెద్దలు మనకి చెప్పారు అన్నమాట. అంటే ఈ దశకంలో
చాలా అందమైనటువంటి భావాలు కొన్ని ఉన్నాయి. ముందుగా ఆ భావాలను చెప్పేసుకుందాం. ఏమిటి అంటే, స్వామి ఆయన ఈ జీవుల్ని ఎలాగైనా ఉజ్జీవింప చేయాలి అనుకున్నాడు. అనుకుని ముందు వేదాలు ఇచ్చాడండి. వేదాలు ఇస్తే ఎవరికి అర్థమవుతాయండి? సంస్కృతమే కాదండి, అది ఛందోమయమైన ఛాందసమైన సంస్కృతం వేదం. అందువల్ల వేదమంత్రం చదివితే మనకేమి అర్థం కాదు. అయ్యో ఇలా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారే అని చెప్పి పురాణాలుగా, ఇతిహాసాలుగా, ఆగమాలుగా రకరకాలుగా యుగాలకి దాన్ని మార్చుకుంటూ వచ్చి చివరికి 3 మంత్రాలుగా దాన్ని జాతికి అందించారు. అందులో తిరుమంత్రం 1, ద్వయమంత్రం 2, చరమ శ్లోకము 3. ఇది మనకి అందుబాటులో ఉండడం కోసం పెరుమాళ్ళు చేసినటువంటి ఉపదేశంగా దీన్ని మనం ఇందులో తిరుమంత్రం తీసుకుందాం. ఆ తిరుమంత్రం అంటే ఏంటంటే పదాల యొక్క సమాహారం అండి. అద్భుతమైనటువంటి మంత్రాక్షరాలు, బీజాక్షరాలు తిరుమంత్రం. ఓం నమో నారాయణాయ. ఈ 3 ఖండాలుగా అన్నమాట. ఇందులో ఒక నమః ఉందండి. మరి ద్వయమంత్రాన్ని చెప్పుకుంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. అక్కడ ఒక నమః ఉందండి. అంటే ఓం నమో నారాయణాయ అన్న చోట ఒక నమః పదం ఉంది, శ్రీమతే నారాయణాయ నమః అన్న చోట ఒక నమః పదము ఉంది అన్నమాట. ఇందులో మనకి ఈ నమ్మని అద్భుతమైన పద్ధతిని అనుసరించారండి. ఒకటి శరణాగతి చేయడం, రెండవది అనిష్టాలు తొలగించమని ప్రార్థించడం, మూడవది ఇష్టాలు కూర్చమని ప్రార్థించడం. 6లో 10 దగ్గరకు వచ్చేటప్పటికి ఉలగముండ పెరువాయ శరణాగతిగా తీసుకున్నారు దాన్ని. మరి 7లో 1 ఉండిలావయ్య దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న నమ పదార్థము ఇంద్రియ జయము 7లో 1గా చెప్పారండి. ఏదేది ఉండిలావయ్య అనేటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి బాధల్ని మనం 10 రోజులుగా చెప్పుకుంటున్నామే. అందులో ఇంకా 3వది ఈ 7లో 2 ఇష్ట ప్రాప్తి. ఈ 3 పదాలు వరుసగా చెప్పారండి వ్యాఖ్యానంలో. ఏమిటి? 1 శరణాగతి, 2 అనిష్ట నిరసనం. అనిష్ట అంటే ఇష్టము లేని వాటిని నిరసనము పోగొట్టుట. ఇష్టము లేని వాటిని ఏం పోగొట్టారు? ఇంద్రియాల వల్ల వచ్చే బాధలని. కాబట్టి దానికి ఒక మంచి పదం చెప్పారు, అనిష్ట నిరసనం. 3వది ఏం చెప్పారు? ఇష్ట ప్రాప్తి. రంగనాథుడు పాదాలను గట్టిగా పట్టుకొని ఇవే నాకు ప్రాప్తి, దీనికి మించినటువంటి రక్షణ నాకు లేదు అని శ్రీరంగనాథుణ్ణి ప్రార్థించడం అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆళ్వార్ల యొక్క మనస్సు స్త్రీత్వాన్ని పొందింది. ఒక సౌకుమార్యం, ఒక మృదుత్వం కావాలి అంటే స్త్రీత్వం కావాలి అని నమ్మాళ్వార్లు అనుకున్నారండి. అనుకుని ఒక మగళ్ళగా, అమ్మాయిగా మొదలు పెడదాం అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి చెప్పడం మొదలెట్టేటప్పటికే పారవస్యం వచ్చేసి ఏం మాట్లాడలేకపోయింది. ఓహో, ఇలా సరిపోదు, తాయిమారవస్థలోకి వెడదాం, మనం తల్లిగా మారుదాం. మారి ఆళ్వారు నాయకు పడుతున్నటువంటి కష్టాన్ని రంగనాథుడికి వివరిద్దాం. వివరించి ఆ రంగనాథుడిని ప్రశ్నిద్దాం. ఏమిటయ్యా శ్రీరంగనాథ, ఏదో పెద్ద గొప్ప పని చేశాను అనుకుంటున్నావు, నీ వల్ల మా అమ్మాయి చూడు ఎలా అయిపోయిందో, దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? అసలు నీ ఉద్దేశం ఏంటి మా అమ్మాయిని ఇలా బాధ పెట్టడంలో అని నిలదీసి అడుగుదాం అని ఆళ్వార్లో తాయిమారవస్థని పొందినటువంటి దశకం ఈ దశకం అండి.
ఏమీ లేదు, పక్కన తాయిమార అవస్థ అని పెట్టుకోండి చాలు. మామూలుగా స్త్రీ అవస్థ, నాయిక అవస్థ అంటే కొంత మాట్లాడాలి, కానీ తలుచుకునేటప్పటికే ఆడవాళ్ళకు మోహం వచ్చేస్తుంది. కాబట్టి ఆ స్త్రీ అవస్థ సరిపోదు. ఆ మోహావేశంలో ఉన్న స్త్రీ అవస్థని గురించి తాయిమార అవస్థలో పెరుమాళ్ళని ప్రశ్నించడం. అంటే ప్రశ్నించేది తల్లి, ఆ తల్లి ప్రశ్నించేది కూతురు యొక్క పరిస్థితి గురించి. కాబట్టి రెండు అవస్థలు ఇందులో అంతర్లీనంగా ఉంటాయి. అడుగుతున్నది మాత్రం తల్లి కాబట్టి తాయిమార అవస్థ అని చెప్పేసుకోవచ్చు. చాలా అందమైనటువంటి దశకం అండిది. రంగనాథుడిని భలే నిలదీస్తుంది అన్నమాట. అంటే మనకు పూర్వపు దశకాలతో ఈ దశకాలకి సంగతి ఉందా అండి అంటే తప్పకుండా సంగతి ఉంటుందండి. ఒకటేంటి, 6-10లో ద్వయార్థాన్ని చెప్పారు. శరణాగతి, శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. అక్కడ ఒక నమః తోటి నేను పెరుమాళ్ళకే అంకితము అనేటువంటి దాన్ని శరణాగతి రూపంగా అగలగిల్లే నిరయ్యమెన్నో అడిక్కేజమరందు ఇత్యాదుల ద్వారా చెప్పారు. మరి 7:1 దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్నిలావయ అనిష్ట నిరసనం అంటే నాకు ఇష్టం లేని వాటిని దూరం చేయి. ఏవి ఇష్టం లేనివి? ఇంద్రియాలు పెట్టే బాధలు. కాబట్టి దానికి ఒక పదం ఏం వేశారు? అనిష్ట నివృత్తి. నా శత్రువులను నువ్వు దూరము చేయవలసినది. శత్రువులు పోతే సరిపోదు. ఒకడు నీళ్ళల్లో పడిపోయాడు, వాడిని రక్షించి ఒడ్డున పడేస్తే సరిపోదు. వాడికి బలం రావడానికి కొంత ఏదైనా పెట్టాలి. వాడి కాళ్ళ మీద వాడు నిలబడిన తర్వాత మనం రావాలి. అంటే ఇష్టప్రాప్తిని కూడా కలిగించాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అనిష్టాలను పోగొట్టామో అప్పుడు ఇష్టాన్ని కూడా ప్రాప్తి కలిగించాలి. ఇవి రెండు ఏక జంట పదాల్లా మనం గుర్తు పెట్టుకోవాలి అన్నమాట. కాబట్టి 6-10లో శరణాగతి చేశారు. ఉన్నడికి గమరందు పుగుందేనే. అనిష్ట నివృత్తి 7-1లో పుణ్యలాభ్యాలో అంటే నమ పదార్థం యొక్క అర్థం. నేను స్వతంత్రుడిని కాదు, ఈ ఇంద్రియాల బాధని నేను పోగొట్టుకోలేను, నువ్వే పోగొట్టుకోవాలని చాలా క్లారిటీ, చాలా స్పష్టంగా తన అసక్తతని, ఆ అనిష్ట నివృత్తిని, ఈ బాధల్ని పోగొట్టమని ప్రార్థించడం. ఈ 7:2లోకి వచ్చేటప్పటికి ఇష్టప్రాప్తి అంటే నాకు కావలసినవేవో అవి నువ్వే ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చెప్పారు? శ్రీమత్ పదము, నారాయణాయ అనే పదము 7:2లో చెప్తున్నారు. 7:1లో నమ పదార్థాన్ని చెప్పారు. శ్రీమతే నారాయణాయ అనేది 7:2లో చెప్తున్నారు. అప్పుడు రెండు కలిపేటప్పటికి శ్రీమతే నారాయణాయ నమః అనే దిగమంత్రార్థము ఇక్కడ 7:1, 7:2లో చెప్పబడింది అని గొప్ప సంగతిని వ్యాఖ్యానాల్లో మనకి చాలా బాగా అందించారు. 7:1లో పైగా ఇంకో చమత్కారం కూడా చెప్పారు. 7:1లో ద్వయంలో ఉండే నమ పదార్థం చెప్పబడిందండి. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. అది 7:1లో చెప్పబడిందండి. మరి 7:2లోకి వచ్చేటప్పటికి మనకి తిరుమంత్రం మధ్యలో ఉన్న నమ పదం ఓం నమో నారాయణాయ. ఇది కొంచెం జాగ్రత్తగా విందాం మనం. చెప్పింది నమ పదమే, 7:1 చెప్పింది నమ పదమే, 7:2 చెప్పింది నమ పదమే. కానీ ఆ వ్యాఖ్యానం చూడండి, ఇది వ్యాఖ్యానంలో ఉండే అందం. 7:1లో చెప్పిందేమో మనకి ఆ ద్వయమంత్రంలో ఉండే నమపదంట. 7:2లో చెప్పిందేమో తిరుమంత్రంలో ఉండేటువంటి నమపదంట, మధ్యమ పదం అనమాట. ఓం నమో
నారాయణాయ అని. అంటే ఏమండి అంటే ఏంటండి, ఏదైనా నమపదమే. నమపదము అంటే అనన్యార్హ శేషభూతుణ్ణి అని చెప్పడమే కదండి. నేను స్వతంత్రుణ్ణి కాదు, నీవాణ్ణి అని చెప్పడమే కదండి. అంటే అలా కాదండి. అందులో ఒక దాంట్లో శేషభూతుణ్ణి అని చెప్పడం, ఒక దాంట్లో నీ కైంకర్యం తప్ప నాకు ఇంకొకటి దిక్కు లేదు అని చెప్పడం. నేను నీవాణ్ణి అని చెప్పడం ఒక అర్థం. నీ వాడిగా ఉండి నీ కైంకర్యం చేయాలి. దీన్ని తదీయ శేషత్వం. కొన్ని పదాలు టెక్నికల్గా కొంచెం పెద్ద పెద్ద పదాలు వాడతారు, కానీ తదీయ శేషత్వం. తదీయులు అంటే భాగవతోత్తములు, వారికి శేషభూతులమై ఉండడం. దాంతోపాటు విరోధి నిరసనం, నా మహా నాకు కాదు. ఈ రెండు కలిపి చక్కగా నమ పదార్థం చేత చెప్పబడ్డాయి అని. భగవత్ ప్రీతికి అంతులేని ప్రేమ ఉండాలండి. ప్రేమ ఉంటేనే కైంకర్యం చేయగలుగుతాం. ఇవి రెండు ఒకదాంతో ఒకటి విడదీయరాని పదాలు. అనుభవ జనిత ప్రీతి అంటారు దాన్ని. పిల్లాడు ఉన్నాడు, మీ అబ్బాయి, వాడిని ఎత్తుకోవాలి, వాడికి అన్ని పనులు చేయాలి. అందులో మనకి ఏది బాధ అనిపించదు. ఎందువల్ల? ప్రీతి కారణంగా. ప్రీతి ఉంటేనే కైంకర్యం చేయగలుగుతాం. అది లింక్. మన వాడి యందు మన అనే బుద్ధి ఉంటేనే వాడికి అన్ని పనులు మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. అలాగ భగవంతుడి యందు వీడు మనవాడు అంటేనే ఆయనకి మనం అందమైనటువంటి ఒక అభినివేశాన్ని, ఈ 7 తిరువాయుమడిలో నేను నీవాడిని కాబట్టి నీకు కైంకర్యం చేస్తా అనే అభినివేశం చెప్పబడుతోంది అంటారు వ్యాఖ్యానంలో. అభినివేశం అంటే నీకు కైంకర్యం చేయకుండా ఉండలేను అనే పట్టుదల ఈ 7:2లో కనిపిస్తోంది అంటారు. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు. కైంకర్యానికి కారణం ప్రీతి, ప్రీతికి కారణం అది ఒక ప్రావణ్యం. అంటే నీకు చేయకుండా నేను ఉండలేను అనేటువంటి ఒక భావన అన్నమాట. కాబట్టి ఇక్కడ ద్వయమంత్రాన్ని 7:1లో ఒక చిన్న పాయింట్ రాసుకుంటే చాలు. 7:1లో ద్వయంలో ఉన్న నమ పదార్థం చెప్పబడింది. 7:2లో తిరుమంత్రంలో ఉన్న నమ పదార్థం చెప్పబడింది. ఏమండి, ఎక్కడ పదార్థం అయితే ఏమండి, 2 నమః అనే కదండి అంటే కాదు. ఒక చోట ప్రీతి చెప్పబడింది, ఒక చోట కైంకర్యం చెప్పబడింది. నిజంగా మహానుభావులు కింద వ్యాఖ్యానాలలో ఎన్ని విశేషాలను అందించారు. ఏదైనా ఒకటి ఏదైతే ఏంట్లే, ప్రీతి ఉంటే కైంకర్యం కాదండి. ప్రీతి వేరు, కైంకర్యం వేరు. నువ్వంటే నాకు ఇష్టం వేరు. ఇష్టం ఉన్న చోట పని చెయ్యడం వేరు. ఇష్టము పని 2 ఎప్పుడు ఒకటి కావు. అందువల్ల ద్వయమంత్రంలో ఉండేటువంటిది నమపదం 7:1. తిరుమంత్రంలో ఉండేటువంటి నమ పదార్థం 7:2. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం అండి. ఈ స్టేట్మెంట్ వ్యాఖ్యానాల్లో ఇచ్చారు పెద్దలు మనకి. ఇవి చదివితే గాని రత్నాలు సముద్రం నుంచి బయటపడవు. లేకపోతే ఏం చెప్పేస్తాం, 2 నమ పదార్థం యొక్క అర్థాన్ని చెప్పారు, అయిపోతుంది ఓవరాల్ గా. కానీ అలా కాదు. ఒకటి ప్రేమను ఆవిష్కరిస్తోంది, ఒకటి కైంకర్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ మాటలు మాత్రం చాలా చాలా బాగున్నాయి అనిపించింది చదువుతుంటే. అయ్య బాబాయ్, మహానుభావులు ఈ సముద్రాన్ని చిలికి ఎలాంటి రత్నాలను బయటకు తీస్తున్నారా అనిపించింది ఆ వ్యాఖ్యానం అంతా కూడా. అది మనకి 6లో శరణాగతి చేశారు. శరణాగతి చేస్తే ఆయన ముఖం చూపించలేదు. ఏమిటి కాలమైంది, ఏమిటి కారణమై ఉంటుంది? అవునులే, దేశ విప్రకృష్ట పరిస్థితి. ఆయన ఎక్కడో పరంపదంలో ఉన్నాడు, నేను ఎక్కడో భూమండలంలో ఉన్నాను. దేశం చాలా దూరం, విప్రకృష్టం అంటే దూరము కాబట్టి దూరంగా ఉన్నాను కాబట్టి వినపడలేదేమో. అంతేకాదు,
కాల విప్రకృష్ట పరిస్థితి. ఆయన ఎక్కడో అనాదిగా ఉన్నటువంటి వాడు. నేను ఇందులో ప్రతి క్షణం మార్పులు చెందేటువంటి కాలానుగుణమైనటువంటి ఈ దేహాన్ని పొందేటువంటి వాడిని. అధికారి పోని అధికారి అంటే బ్రహ్మాదులైతే బాల సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ శరణాగతి చేయగలుగుతారు. మనకి అక్కడికి వెళ్ళే యోగం ఉందండి. ఇక్కడే పరమాత్మని మానసికంగానే చేరలేకపోతున్నాం. ఇంకా కాల సముద్రాలు అవి మనకెక్కడ కనిపిస్తాయి? సినిమాల్లో చూడాలి తప్ప దొరికేవి కాదు. ఇంకా ఏం చేశారు నమ్మాళ్ళ వాళ్ళు? కాబట్టి పరమపదమా అంటే చాలా దూరంగా ఉంది. దేశాన్ని బట్టి కాలమా ఎప్పుడుదో అది ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్నటువంటిది కాదు. పోనీ వ్యూహాన్ని సేవిద్దామా? అది బ్రహ్మాదులకే ఇదైనటువంటిది. అంటే పర వ్యూహ విభవాల వరకు చెప్పారు. పోనీ అంతర్యామిని సేవిద్దామా? అబ్బో భూమి మీద నడుస్తున్నాం, కింద నిధులున్నా మనకి తెలియదు. లోపల ఉన్న పరమాత్మని నాలోనే ఉన్నవాడు నాకు ఆగుపడేదేమో, ఈ దాగుడు భూతలేమో, ఈ సృష్టి విచిత్రమేమో. లోపల ఉండి అంతర్ముఖీనం చేసుకుని ఆత్మని దర్శించి ఆత్మాంతర్గతుడైనటువంటి పరమాత్మని దర్శించేంత యోగ విద్యా క్రమం మన దగ్గర ఆ శక్తి లేదు. వీటికంటే చాలా తేలిక అర్చావతారమూర్తి, ఆలయాలలో ఉండేటువంటి పరమాత్మ తత్వము. కాబట్టి రంగనాథుడి దగ్గరకు వచ్చేద్దాం. హాయిగా అవతారాలన్నిటికీ మూలకందంగా నిలబడినటువంటి మహానుభావుడు శ్రీరంగనాథుడు. కాబట్టి రంగనాథుడిని సేవిద్దాము అని ఈ 7/2లో రంగనాథుడి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చి, ఏమిటయ్యా మా అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది, ఏం చేసావు? ఇలా అయిపోయింది, ఇది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని రంగనాథుణ్ణి నిలదీసి అడిగేటువంటి అద్భుతమైనటువంటి పదండి ఈ పది. కంగులం పగలం కంటు ఎల్లరియాన్ கண்ண நீர் கைகளானிரைக்கும் செங்கு செத்தரங்கள் என்ன கை கூப்பும் தாமரை கண் என்னே தளரும் எங்கனேதரிக்கேன் உன்னை விட்டென்னும் இருநிலம் கைதுழாயிருக்கும் செங்கயல் பாய் நேர் திருவரங்கத்தாய் இவள் திறத்தை என் செய்கின்றாயே. దేవేశం కోలనాదం నతైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టార కవచం గోవిందం పూరనాదేన సహ కురు కేశేంద్ర సింధుం యతేంద్రం మాలాదృద్యామనార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదం திருவருள்மால்சேன முதலி சடகோபன்னாதமன் சேருயர் கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாட வந்தார் குருமாலாதரர் குருகை பிரார் கண்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி பெருகண்ணர்க்கம் உடையனம் பிள்ளை இவர் ஏழெழுத்தற்கே அந்த மாணவர் கற்பனாவதி வரருளாளர் திருவழி ஒன்றிய தேவ பெருமாள் செய்கொண்டருளம் திருமலையாழ்வார் பரங்கள் முந்தியன் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்தா పరమ ప్రాప్యకైంకర్యసారిణే శ్రీశైలేశ దయాపాత్రం దేహత్యాదిగుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే ஜாமாதரம் மனம் வாழ திருவாய் மலைப்பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமுனிவன் வாழியவன் மாறம் தெருவாய் மலைப்பிள்ளை மாலினத்தோர் தேரும் வடிவுரை கும்பம் சேர் శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయతమాశ్రితమాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటాయతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్యునాం ప్రతి
శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.